ఈరోజు అయితే నేను ఐస్ క్రీమ్ చేసుకుంటున్నా. పాలు, రస్క్, బాదం, ఇలైచీలు, చక్కెర, చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటే. ఇప్పుడైతే నేను స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకున్నా. ఇప్పుడైతే పాలు పోసుకోవాలి. కాచిన పాలే ఇవి. ఇప్పుడైతే టోస్ట్లో ఇంట్లో వేసుకుంటున్నా నేను. ఇవన్నీ అయితే ఇలా వేసుకోవాలి. అయితే బాదం వేసుకోవాలి, చక్కెర, షుగర్ మీరు తినాలనుకుంటే ఎక్కువ వేసుకోండి, నేనైతే తక్కువనే వేసుకున్నా. ఇప్పుడైతే ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇలాచి అయితే మంచిగా కలుపుకోవాలి. చాలా సింపుల్గా ఇంట్లోనే వేసుకోవచ్చు. ఇప్పుడైతే దీన్ని అయితే దింపేసుకుంటున్నా నేను. గెలారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ గిన్నెలు వేసుకొని నేనైతే ఇప్పుడు మిక్సీ పట్టుకుంటున్నా. ఇప్పుడైతే నేను మెత్తగా మిక్సీ పట్టుకున్నా. ఈ పేస్ట్ని అయితే ఈ బాక్స్లో వేసుకుంటున్నా. బాక్స్లో తీసుకున్న తర్వాత ఇంకా కొన్ని బాదామ్స్ అయితే నేను చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నా. ఇప్పుడు పైన అయితే ఇలా వేసుకోవాలి. దీన్ని ఫ్రిడ్జ్లోనైతే ఒక 15 మినిట్స్ వరకు పెట్టుకుంటున్నా. అయితే మన ఐస్ క్రీమ్ అయితే రెడీ అయింది. చూడండి, సేమ్ మంచి జ్యూసీగా వచ్చింది.